హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి, ఎవరు మా ఇంటికి వస్తున్నారు అనేది అయితే ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ అయితే లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను. అయితే ఎప్పుడైనా మనం ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు మనం ఎన్ని డేస్ ఉండబోతున్నాము, మనకి ఎన్ని డ్రెస్సెస్ అవసరం అవుతాయి, అక్కడ మనకు అవసరమయ్యే థింగ్స్ ఏంటి అని ముందు అన్నీ ఒక పక్కన పెట్టేసుకొని తర్వాత లగేజ్ బ్యాగ్ తెచ్చుకొని ప్యాక్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుందన్నమాట. అయితే ఇదివరకు నేను కూడా లగేజ్ బ్యాగ్ తెచ్చుకొని తర్వాత ఒక్కొక్క ఐటెం తెచ్చి సర్దేదాన్ని అనమాట. ఏదో ఒకటి మిస్ చేసేసేదాన్ని. ఈసారి అయితే అలా అవ్వలేదన్నమాట. ఇదిగోండి, ఇక్కడ నాకు మా వారికి పాపకైతే నేను 2 పెట్టానండి. మా అత్తయ్యకి మామయ్యకి అయితేనేమో 1 పేరే డ్రెస్ పెట్టాను. అలాగే ఒక 3 టవల్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను 5 రూమ్లు అయితే బుక్ చేశానండి. అంటే రూమ్స్ ఎలా బుక్ చేశాను, ఇది ఎవరికైనా కావాలి అని అంటే నేను అయితే మీకు డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే కామెంట్ సెక్షన్లో అడిగితే లింక్ అయితే ఇస్తానండి. ఎందుకంటే చాలామందికి హెల్ప్ అవుతుంది. నేను వెళ్ళినప్పుడు ఎప్పుడు నేను ఓఏ రూమ్స్ కానీ అవి బుక్ చేసి చాలా ఇబ్బంది పడేదాన్ని. అంటే చాలా కాస్ట్ ఎక్కువైపోయేది. నార్మల్గా ఇప్పుడు షిరిడీలోనే మనకి దేవస్థానం రూమ్సే మనకి చాలా తక్కువ రేట్కి అలాగే చాలా మంచి రూమ్స్ అయితే వస్తాయి అనమాట. ఏసీ రూమ్స్ అయితేనేమో 500, నార్మల్ రూమ్స్ అయితే 250 రూపీస్ అండి. 250 రూపీస్లో మనం 5 మెంబర్స్ ఈజీగా, 5 కాదు 10 మెంబర్స్ పడుకోవచ్చు. కాకపోతే ఏంటి అని అంటే మనకి మ్యాక్సిమం 5 మెంబర్స్ని అలౌ చేస్తారు కాబట్టి నేను 5 మెంబర్స్ అని చెప్తున్నాను. నేను 5 రూమ్స్ బుక్ చేశాను అన్నాను కదా. 5 రూమ్స్కి 5 సోప్స్, అలాగే పౌడర్, ఇంకా వచ్చేసి షాంపూ ప్యాకెట్స్, తర్వాత అయితే స్టిక్కర్స్, ఇంకా ఫ్లక్కర్స్, అలాగే కోమ్స్ అయితే నేను అన్నీ ముందే పెట్టేసుకున్నాను. మెయిన్గా మనకైతే బొట్టు అయితే మ్యాండేటరీ కదండి. అందుకని చెప్పేసి నేను బొట్టు బిళ్ళలు అయితే పెట్టేసుకున్నాను ఎక్కువగానే. ఎందుకంటే బొట్టు బిళ్ళలు మామూలుగా చెమట వచ్చినప్పుడు ఇలా అనుకోగానే పడిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి నేను బొట్టు బిళ్ళలు ఇవన్నీ అయితే పెట్టేసుకున్నాను. అలాగే బ్రష్ చేస్తాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ పేస్ట్, అలాగే బ్రషెస్ అన్నీ అయితే ప్యాక్ చేసేసాను అనమాట. ఇంకా హెయిర్కి సంబంధించిన రబ్బర్ బ్యాండ్స్ కూడా పెట్టేసుకున్నాను. అయితే ఈ బ్యాగ్ వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నానండి. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఏ బ్యాగ్ అయినా యూజ్ చేయొచ్చు. నాకైతే డీమార్ట్ అవైలబుల్గా ఉంది కాబట్టి నేనైతే ఆ బ్యాగ్ తీసుకున్నాను. ఆ బ్యాగ్ వచ్చేసి 3 ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. ఎప్పుడు ట్రావెల్ చేసినా దాంట్లో పెట్టుకొని అయితే వెళ్తాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ మా వాళ్ళందరూ వస్తున్నారు కదా, అందుకని చెప్పేసి వెల్కమ్ ఆల్ అని అయితే రాశాను అనమాట. ఒక చిన్న ముగ్గు కూడా వేశాను. మా వాళ్ళైతే నైట్ 12:30కి అలా వచ్చారండి. వాళ్ళు వచ్చేలోపే నేను ఇల్లంతా ఊడ్చేసి ఒకసారి మొత్తం మాప్ పెట్టేశాను. తర్వాత ఇక్కడైతే పిల్లోస్ ఉన్నాయి కదా, ఆ పిల్లోస్ వచ్చేసి మా హాస్టల్లో మేము అందరికీ ఇస్తాం కదా, అవే పిల్లోస్ కొత్తవి ఉన్నాయన్నమాట. అయితే ఆ కొత్తవి అలాగే బండల్ అయితే తీసుకొచ్చాము. ఒక 12 పిల్లోస్ తెచ్చాము. తర్వాత ఇక్కడైతే పెద్దవాళ్ళు పడుకోవడానికి అని చెప్పేసి మా సోఫా కమ్ బెడ్ అయితే ఉంది కదా, అదైతే వేసేసాము. తర్వాత ఇక్కడ నేనైతే ఇంకా కిచెను ఇవన్నీ మొత్తం నీట్గా అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇబ్బంది అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి. ఇదిగోండి, ఇక్కడ కిచెన్ బల్ల కూడా మొత్తం క్లీన్ చేసేసాను. బెడ్, ఈ బెడ్రూమ్లో ఉన్న బెడ్ కూడా నీట్గా కొత్త బెడ్షీట్స్ వేసేసి పెట్టేశాను. ఇంకా ఇది వచ్చేసి దేవుడి రూమ్ అండి. దేవుడి రూమ్లో కూడా ఎక్కడ సామాన్లన్నీ సర్దేసి మొత్తం మంచిగా చేసేసుకున్నాను అనమాట. వాళ్ళు రావడం ఏంటో కానీ ఇల్లు అయితే నీట్ అయిపోయింది మొత్తం ఒకేసారి. అయితే మా చెల్లి, మా వదిన అయితే ముందు మేము రాగానే టీ తాగుతాము, మాకు టీ పెట్టాలి నువ్వు అని అన్నారు అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడైతే డికాషన్ పెట్టాను. వాళ్ళు ట్రైన్ దిగి క్యాబ్స్ ఎక్కినప్పుడు నేను డికాషన్ పెట్టాను. మా వారు వచ్చేసి వాటర్ బిందెలోను అలాగే డబ్బాలో అయితే పోసి పెడుతున్నారనమాట. ఎక్కువ మంది ఉన్నప్పుడు ఆబ్వియస్గా వాటర్ ఎక్కువ అవసరం అవుతాయి కదా, అందుకని చెప్పేసి. అంటే జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఏంటి అని అంటే ఇలా పేపర్ ప్లేట్స్ తెచ్చి పెట్టుకున్నామనంటే మనకి మంచిగా కొంచెం అందరం కూర్చున్నట్టు కూడా ఉంటుంది. అంటే స్టీల్ ప్లేట్స్ తిన్నామంటే ఇంకా అవి కడుక్కుంటా కూర్చోవడం సరిపోతుంది, ఒకరితో ఒకరు మాట్లాడినట్టుగా ఉండదు. మళ్ళీ ఇదిగోండి, ట్రిప్ కోసం అని చెప్పేసి నేనైతే టిష్యూస్, అలాగే పిల్లలు ఉన్నారు కాబట్టి బిస్కెట్స్, చిప్స్ ఇవన్నీ అయితే తీసుకొని ఒక బ్యాగ్లో పెట్టాను. అలాగే షిరిడి తీసుకెళ్ళేవి కూడా పెట్టేశాను అనమాట. ఫైనల్గా మా బుడ్డదైతే వచ్చేసింది. ఫస్ట్ క్యాబ్లో వచ్చేసి మా చెల్లికి రూట్ అంతా తెలుసు కాబట్టి మా చెల్లితో పాటుగా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళు, మమ్మీ వచ్చేసారనమాట. టోటల్గా 17 మెంబర్స్ అయితే వచ్చారు. అత్తయ్య మామయ్య ముందే వచ్చారు కాబట్టి అత్తయ్య వాళ్ళు అయితే మాతో పాటే ఉన్నారనమాట. మా చెల్లికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి, ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్ అని చెప్పేసి. తన అయితే కంప్లీట్గా వ్లాగ్స్ అనమాట ఇప్పుడైతే.
లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కూడా నచ్చితే తన వ్లాగ్స్ ఫాలో అయిపోండి. తర్వాత ఇదిగోండి మా బుడ్డదాన్ని నేను కూడా ఎత్తుకున్నాను. ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే వచ్చేసారనమాట. మొత్తం 4 క్యాబ్లు బుక్ చేశారు. 4లో మా చెల్లికి, మా మరిదికి, అలాగే మా తమ్ముడికి రూట్ తెలుసు అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ క్యాబ్లో చెల్లి వచ్చింది. చెల్లితో పాటు చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట. తర్వాత ఇంకొక క్యాబ్లో మా మరిది అలాగే మా అమ్మమ్మ వాళ్ళు వస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ మా బుడ్డది మంచిగా ఆడుకుంటుంది అనమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నా చిన్న కూతురు కూడా మంచిగా మా ఇంటికి వచ్చేసింది. తర్వాత ఇదిగోండి మా ఆడపడుచు వల్ల మా బాబు అనమాట. వీడు వచ్చేసి చిన్నోడు. ఇంకా వీడైతేనేమో అమ్మమ్మ వాళ్ళు వచ్చిన క్యాబ్లోనే వచ్చేసాడనమాట. ఇదిగోండి తినొచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి చిన్నమ్మమ్మ అనమాట. తర్వాత ఇదిగోండి మా మరిది అయితే వస్తున్నాడు. అలాగే మా అమ్మమ్మ కూడా వస్తుందన్నమాట. ఫస్ట్ నా పెళ్ళైనప్పుడు నన్ను పూణేలో దింపడానికి నాతో ఫ్యామిలీ పెట్టించడానికి వచ్చిందండి మా అమ్మమ్మ. అప్పుడు వేరే ఇల్లు, ఇప్పుడు వేరే ఇల్లు అనమాట. అప్పటికి ఇప్పటికి చాలా వయసు అయిపోయిందండి. నిజంగా 6 సంవత్సరాల్లో మా అమ్మమ్మ బాడీలో చాలా మార్పులు అనేవి నాకు తెలుస్తున్నాయి. అప్పుడు ఉన్నంత యాక్టివ్గా అయితే ఇప్పుడు లేదు. ఇదిగోండి ఫైనల్గా మా డాడీ కూడా వచ్చేసారనమాట. డాడీ కూడా ఒక బ్యాగ్ అయితే తీసుకొని వచ్చారనమాట మెల్లిగా పైకెక్కేసి. ఇదిగోండి దేవుడి రూమ్లో కూడా బెడ్షీట్స్ అయితే వేసి పెట్టేశాను. అంటే ఆల్రెడీ 1 అయిపోతుంది దగ్గర. మళ్ళీ రాగానే నిద్రపోతారు కదా అని చెప్పేసి. ఇదిగోండి టీ కూడా మొత్తం రెడీ అయిపోయింది. అందరూ ఆల్మోస్ట్ వచ్చేసారు. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు, అన్నయ్య వాళ్ళు రాలేదు. అంటే వాళ్ళ క్యాబ్ కూడా వస్తూ ఉందన్నమాట. అందరూ ఒకేసారి ఒకే క్యాబ్లో అంటే పట్టరు కదా, అందుకని చెప్పేసి 4 క్యాబ్లు అయితే బుక్ చేసుకున్నారు. ఇదిగోండి వీళ్ళు కూడా దిగేశారనమాట. వీళ్ళు కూడా మంచిగా నడుచుకుంటూ వస్తున్నారు. మా వదినకి కూడా ఛానల్ ఉందండి, శ్రీలక్ష్మి శంకర్ బాబు వ్లాగ్స్ అని చెప్పేసి. ఇక్కడ చూడండి అందరూ అయితే ఎలా నడుచుకుంటూ వస్తున్నారో. ఇదిగోండి మా చిన్నత్తయ్య, ఇదిగోండి మా ఆడపడుచు, అలాగే ముందు వెళ్తుంది మామయ్య, ఇంకా ముందైతే అన్నయ్య, అలాగే ఇంకా మా వారు అనమాట. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇలా మొత్తం అందరూ వచ్చేసి ఇంకా తిని మేమందరం ముచ్చట్లు చెప్పుకొని పడుకునేసరికి అయితే దగ్గర 2 అయింది అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేసాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ చేసేసి తర్వాత అయితే బయలుదేరామన్నమాట. నేనైతే 20 సీటర్ చిన్న వ్యాన్ టైప్ ఉంటుంది కదా, అదైతే బుక్ చేశాను అనమాట. ఇంకా వెళ్తున్న దారిలో అయితే చాలా అంటే చాలా వర్షం పడింది. ఇంకా మేమైతే ఇక్కడ హోటల్ దగ్గర ఆగేసి టీ అయితే తాగామండి. ఇక్కడైతే చిన్నగా ఇలా క్లిప్పింగ్ అయితే తీసుకున్నాను. అయితే నేను మీకు చెప్తానన్నాను కదా షిరిడీలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అని చెప్పేసి. మనకి షిరిడీది ఒక యాప్ అయితే ఉందన్నమాట. ఇక్కడైతే నేను క్లిప్పింగ్ యాడ్ చేశాను చూడండి. ఇక్కడ మనమైతే దర్శనానికి, ఆహారతికి, అలాగే రూమ్స్, ఇంకా డొనేషన్ ఏమైనా చేయాలనుకున్నా ఈ యాప్ త్రూ మనమైతే చేసుకోవచ్చు అన్నమాట. ఆ యాప్ పేరు వచ్చేసి షిరిడి సాయిబాబా అని ఒక యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో. అదైతే డౌన్లోడ్ చేసి చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇదివరకు నేను చాలా మనీ వేస్ట్ చేసేసుకునేదాన్ని. అందుకని చెప్పేసి నేను మామూలుగా బయట హోటల్స్లో అడిగాను అనమాట. వెళ్ళక ముందే నేను ప్రీ ప్లాన్డ్గా నాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసి అడిగితే పర్ రూమ్ వచ్చేసి 3500 రూపీస్ అన్నారు ఒక్క రోజుకి. 20 మెంబర్స్ అంటే నాకు ఎంత కాస్ట్ పడుతుందో ఆలోచించండి. చాలా ఎక్కువ పడుతుంది కదా, అందుకని చెప్పేసి అయితే నేను ఇలా రూమ్స్ తీసుకున్నాను. కానీ నిజం చెప్తున్నాను, నాకు ఆ ఓయో రూమ్స్ వీటన్నిటికంటే కూడా షిరిడి దైవస్థానం రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా అనిపించినాయి నాకు. అసలు ఎంత కంఫర్ట్గా, ఎంత మంచిగా ఎయిర్, అలాగే సపరేట్ వాష్రూమ్స్ కానీ, వేడి వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ వ్లాగ్లో అయితే నేను చూపిస్తాను అక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, మనం ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు అన్నీ చెప్తాను. అంటే ఇక్కడ తెలియని కొన్ని విషయాలు కూడా నేను చెప్పబోతున్నాను. ఇక్కడైతే ఇదిగోండి ముందు సీట్లో అయితే కూర్చున్నాము. ఎందుకంటే చిన్న పాప కదా, తనకైతే కొంచెం వెంటిలేషన్ అలాగే గాలి కావాలి కాబట్టి ఫస్ట్ సీట్లో అయితే కూర్చున్నాం. కాకపోతే ఫస్ట్ సీట్ దగ్గర కూడా టైర్ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం ఎత్తేస్తానే ఉంది. కాకపోతే ఇట్స్ ఓకే, ఎందుకంటే పాపకైతే కొంచెం వెంటిలేషన్ గాలి కావాలి కాబట్టి ఓకే అనమాట. నేనైతే డ్రైవర్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకనంటే తను కొంచెం హార్ష్గా ఉన్నారు. కాకపోతే ఏంటంటే తను ఎర్లీగా తీసుకెళ్ళడం వల్ల మేము 2 సార్లు దర్శనం చేసుకునే అవకాశం అయితే దొరికింది. అలాగే మేము సాయిబాబా మందిరంలో 30 మినిట్స్ కూర్చున్నాం. ఆరతి టైంకి కరెక్ట్గా వెళ్ళామన్నమాట. నైట్ లాస్ట్ ఆరతి టైంకి అయితే వెళ్ళాము. అది కూడా డిన్నర్ చేసుకొని వెళ్ళామన్నమాట లోపలికి. డ్రైవర్ వల్ల అలాగే సాయిబాబా ఎవరినైతే లోపలికి రప్పించుకొని తన దగ్గర కూర్చోబెట్టుకోవాలి అనుకుంటారో
దానివల్లే మాకు ఆ అదృష్టం దొరికిందైతే అనుకుంటున్నాము. ఒకవేళ డ్రైవర్ కూడా మాతో పాటే కోఆపరేట్ చేసేసి మీరు ఏం కాదులేండి తాగండి టీలు కాఫీలు అని చెప్పి ఇంకా కొంచెం అన్ని చోట్ల ఆపుకుంటూ వెళ్ళుంటే మాత్రం మాకు దర్శనం అందేది కాదు. నిజంగా అండి మేమైతే చాలా బ్లెస్డ్ అనుకోవాలి. అలాగే ఈ జర్నీలో చాలామంది ఫస్ట్ టైం షిరిడి వస్తున్నారనమాట. నాకు తెలిసిందైతే మా ఆడపడుచు అలాగే మా అశ్వి పాప అయితే ఫస్ట్ టైం వస్తున్నారు షిరిడీకి. అయితే ఈ జర్నీలో కొంతమంది అయితే రాలేదండి. ఎందుకు రాలేదు అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకనంటే చాలామందికి యూజ్ అవుతుంది. ఇది చాలామంది బీపీ పేషెంట్స్ ఉంటారు కదా, మీరైతే మీ సొంతానికి ట్యాబ్లెట్ స్కిప్ చేయొద్దండి. మీరేమీ డాక్టర్స్ ఏమీ కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ స్కిప్ చేయండి, మీరు ఆపేయండి అని చెప్తేనే ఆపేయండి. ఎందుకనంటే మా డాడీ 5 months నుంచి బీపీ ట్యాబ్లెట్స్ వేసుకోలేదంట. వేసుకోకపోవడం వల్ల తనకి ఫిట్స్ లాగా వచ్చి పడిపోయారు. నా కళ్ళ ముందు ఫస్ట్ ఇన్సిడెంట్ అది మా ఇంట్లో మా నాన్నకి జరగడం. నేను మా నాన్న ఎప్పుడు సిక్ అవ్వడము, తను ఒక 6 రోజులు పడుకొని ఉండడం బెడ్ మీద, నేను ఇలా అయితే నేను చూడలేదు. చిన్నప్పుడు తనకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల పడుకున్నాడేమో కానీ ఇప్పుడైతే నేను ఎప్పుడు చూడలేదు. సడన్గా చూసాను. నేను వీడియో షూట్ చేసింది 10th అయితే నేను ఎడిట్ చేస్తుంది 21st రోజు అండి. అంటే ఆలోచించండి, నేను ఇంకా ఆ డిప్రెషన్లోనే ఉన్నాను. నాకు అది గుర్తొస్తూ ఉందన్నమాట మాటికి. అసలు ఎంత హ్యాపీగా ఉందామన్నా కానీ హ్యాపీగా ఉండలేకపోతున్నాం. జర్నీ చేస్తున్నాము, వెళ్ళాలి తప్పదు. ఇంకా నేను అందరినీ మా వారు రావట్లేదు కాబట్టి నేనే ఉన్నాను కాబట్టి, అలాగే అన్నయ్య అలాగే మా తమ్ముడు మా మరిది ఉన్నారు కాబట్టి వాళ్ళ హెల్ప్తో అయితే షిరిడి దర్శనం చేసుకొని పాపకైతే పుట్రెంటికలు తీపిచ్చేసుకొని వచ్చేసామన్నమాట. మెయిన్గా మేనమామ కావాలి కాబట్టి మా తమ్ముడైతే ఉన్నాడు మాతో పాటు. దయచేసి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీ పిల్లలకి మీరు చదువు ఎందుకు చెప్పేస్తున్నారండి, చదువు చెప్పేస్తున్నారంటే వాళ్ళకి కొంచెం జ్ఞానం ఉంటుంది. వాళ్ళు చెప్పినప్పుడు మీ పిల్లలు అడిగినప్పుడు టాబ్లెట్స్ వేసుకుంటున్నారా లేదా చెప్పండి వాళ్ళకి. లేదు అని అంటే హాస్పిటల్కి వెళ్ళారా అంటే కూడా వాళ్ళు ఏంటంటే మొత్తం హైడ్ చేసేస్తారనమాట. మన దగ్గర డబ్బులు దాచిపెట్టుకొని ఏం చేస్తారండి నాకు అర్థం కాదు. మనీ పంపిస్తున్నా కానీ డబ్బులు దాచేసుకొని హాస్పిటల్కి వెళ్ళకోకుండా ఉండడము. మనం దూరంలో ఉంటాం కదా, వాళ్ళని ఎవరు కేర్ చేస్తారు. మన దగ్గరకు వచ్చి ఉండమంటేనేమో వాళ్ళకి ఇప్పుడే పరువు ప్రతిష్ట అనమాట. వాళ్ళు ఏంటంటే మేము ఇప్పుడే ఈ వయసులోనే మీ మీద ఆధారపడాలా అనే డైలాగులు వేస్తూ ఉంటారు. వాళ్ళు చేసుకోలేనప్పుడు ఎవరి మీద ఆధారపడతారండి? మనమేదే కదా ఆధారపడేది, మనమే కదా చూడాల్సిన బాధ్యత అయితే ఉంది. మెయిన్గా ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు మాత్రం మీరు ఆడపిల్ల ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వద్దు, అలా అనుకోవద్దు. ఎందుకంటే మీకు అబ్బాయిలు లేరు కాబట్టి మిమ్మల్ని ఎవరు చూస్తారు? మీ ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఇద్దరే చూడాలి మిమ్మల్ని. ఇలా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. నాకు కోపంతో చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను, ఎలా చెప్తున్నాను నాకు తెలియదు కానీ అందరూ కొంచెమన్నా మారండి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. పిల్లలు చెప్తే వినండి. మీ మంచి కోసమే చెప్తారు పిల్లలు. ఇంకా ఇంతే అండి, మేమైతే రూమ్స్లోకి వెళ్ళిపోతున్నాం. హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే రూమ్స్ చూపిస్తాను నేను, అలాగే పాప పుట్టిన వెంట్రుకలు అయితే ఉండబోతున్నాయి అనమాట.